హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ధీరజ్, అలా ఉంటావేంట్రా? అది కాదు ధీరజ్, నేను అమూల్య విషయంలో నేనేమీ చేయలేదురా, అది నీకు తెలుస్తుందిరా, రాను రాను నీకే అర్థమవుతుందిరా అంటే అయినా సరే ఏమీ వినకుండా అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ధీరజ్. నువ్వు నన్ను ఇష్టపడ్డావురా, నేను నిన్ను ఇష్టపడ్డాను, ఆ ఇష్ట కానుకగా నేను ఈ పావురాలను తీసుకొచ్చానురా అని అనగానే విసిరేసేసరికి పాపం అది కాదురా ధీరజ్ అని అనేసరికి నువ్వేం మాట్లాడినా కూడా నేను వినను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపల ప్రేమ ఆ పావురాలు పట్టుకుని తీసుకుంటూ ఉంటుంటే ఈ లోపల బొమ్మ అవన్నీ గుచ్చుకుంటాయి. ఈ లోపల మన నర్మద వచ్చి, అదేంటి ప్రేమ, లేగు, ఏమైంది? ధీరజ్, ఏం చూస్తున్నావు నువ్వు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా అనుకోండి వదిన, తను చేసిన మోసం వాళ్ళకి కాదు, అది కాదు ధీరజ్ అని అనేసరికి అసలు అసలు ఇదంతా చేసింది అని అనే లోపల ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బావగారు మాట ఇచ్చారు, చందు బావ మాటిచ్చాడు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని. అందుకని ఏమీ మాట్లాడకుండా నర్మద, నీకే తెలుస్తుంది ధీరజ్ అంటూ ప్రేమను ఓదారుస్తుంది. ఏడవకు ప్రేమ, అలా బాధపడకు ప్రేమ అంటూ ఉంటుంది. ఈ లోపల కూతురి జీవితం ఏమైపోయినా పర్వాలేదని శుభ్రంగా భాగ్యం వాళ్ళ ఆయన ఇద్దరు శుభ్రంగా డ్యాన్స్ చేస్తూ బజ్జీ తింటూ ఉంటారు. అది చూసిన మన వల్లి చాలా కోపంగా ఉంటుంది. ఏం చెయ్యాలి, ఈ కోపం తగ్గాలంటే ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా పక్కనున్న చీపిరి పట్టుకుని వాళ్ళిద్దరూ ముసిముసిలు నవ్వుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ, భాగ్యం సూపర్, భాగ్యం నువ్వు బజ్జీ సూపర్, నువ్వు ఏవైనా భాగ్యం నువ్వు సూపర్ భాగ్యం, ఊరుకోవయ్యా అలా మాట్లాడతావు నువ్వు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల కూతురు వచ్చి, నా జీవితం నాశనం అయిపోయినా మీకేమీ అనిపించదు, నా మొగుడు నన్ను వదిలేసినా మీకేమనిపించదు, నా కాళ్ళు ఏళ్ళలో పడైనా సరే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం అనుకుంటే మీరు ఎప్పుడు కూడా ఇలాగే చేశారంటూ ఉంటుంది. అలా చేసేసరికి జీవితం ఏవైపోయినా పర్వాలేదు, నాశనం చేసేసారు అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఏం చేస్తారో ఏదో కాలా పడి నర్మదా ప్రేమ వాళ్ళకి నేను ఏదో విధంగా నా కాపురాన్ని నిలబెట్టుకుందాం అనుకుంటే మీకు పెగంపలు పెరిగారు. ఉండమ్మడో 10 రోజులాగు, 10 రోజుల దాకా ఎందుకు, రేపే చూడు వాళ్ళంతటి వాళ్ళే తీసుకెళ్లేలా చేస్తాను అని చెప్పేసి భాగ్యం ఇస్తుంది. ఈ లోపల శబదాలు చేస్తూ ఉంటుంది. ఈ లోపల తను చేసిన మోసాన్ని తట్టుకోలేక చందు తాగి వస్తాడు. అది చూసి నర్మదా ప్రేమ, బావ తాగినట్టున్నాడే చందు బావ, అయ్యో ఏంటో ఎలాగైనా సరే అక్కనే తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వల్లి అక్కని తీసుకురా. ఈ లోపల వాళ్ళ మేనమామ వచ్చి, ఒరే చందు ఏంట్రా తాగావా, అన్నయ్య తాగావా, ఏంట్రా తాగావా, అవునరా తాగాను, మోసం, అంత మోసం మాయ, నాన్నేడి నాన్న అంటూ ఉంటాడు. అయినా సరే ఒరే ఆగరా, ఒరే అల్లుడు ఆగరా, అన్నయ్య ఆగు అంటూ ఉంటారు. ఏదైనా సరే ఆగకుండా చందు ఎదురుకెళ్తూనే ఉంటాడు. నాన్న అంటూ రామరాజుని పిలుస్తూ ఉంటాడు. ఈ లోపల గబగబా అది చూసిన నర్మదా ప్రేమ వచ్చి, ఏంటి బావగారు అలా చేస్తున్నారు, ఏమైంది మీకు అంటే, లోపలికి వెళ్దాం రండి బావగారు అని అనేస్తే, లేదు నర్మదా, నేను చెప్పాల్సింది చెప్పాలి, నాన్నేడి నాన్న అంటూ ఉంటాడు. అయినా సరే ఏమీ వినకుండా సరే నర్మదా ప్రేమ ట్రై చేస్తూ ఉంటారు. అయినా సరే ఈ లోపల రామరాజు వచ్చేస్తాడు. రామరాజు వచ్చి, ఒరే పెద్దడా, ఏంటి ఏమైంది అలా ఉన్నావు, అది కాదు నాన్న, నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఒరే పెద్దడా, అలా చేస్తున్నావేంట్రా నువ్వు, నీ భార్య ఏమనుకుంటుంది, నా భార్య ఏమనుకుంటుంది నాన్న, ఏవైనా చెప్పండి, చాలా జరిగినాయి నాన్న, మీకు నేను చాలా బావగారు మీరు పడుకోండి, బావగారు ఆగు నర్మదా, నేను చెప్పాల్సిందంత చెప్పాలి, లేకపోతే నా వల్ల కాదు, నాన్నను మోసం చేసినట్టు. ఒరే నీ భార్య అమాయకురాలరా, చాలా మంచిదిరా, నువ్వు అలా చెయ్యకూడదురా అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. అయినా సరే ఏమీ లేదు నాన్న, నీకు చెప్పాలి అంటూ ఉంటాడు. ఏమైందిరా, అసలు ఏంటి నువ్వు చెప్పాల్సింది, ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ ఉంటాడు రామరాజు. అది నాన్న అనేసరికి, బావగారు రే అన్నయ్య రా, ఇలా రా, నువ్వు వెళ్దు కానీ లోపలికి అని అనేసరికి లోపల తీసుకెళ్ళిపోతారు. లోపల తీసి అసలు విషయం చందు చెప్పనివ్వరు. ఈ లోపల అది చూసిన మన నడిపోడు,
వాహా! సూపర్! సూపర్! ఎంత బాగా మీ పెద్ద కొడుకు అయ్యేసరికి అలా చేస్తాడు. చూసావా నర్మదా! అదే నేను తాగితేనా ఆ చెంప, ఈ చెంప పగలగొట్టి నా పరువు తీసావు, నా ఇంటి పరువు తీసావు అంటూ చాలా ప్రగంపాలు పలుకుతారు. కానీ అంతే పెద్ద పెద్ద పిల్లాడికి, చిన్న పిల్లాడికి అదే పెద్ద పిల్లాడికి, చిన్న పిల్లాడికి ఉన్నంత తేడా. అదే పెద్దోళ్ళు చేస్తే ఇది లేదు, చిన్నోళ్ళు చేస్తే తప్పు. చూసావా నర్మదా! ఇలాగే ఉంటుంది అంటూ ఉంటాడు. ఇలా జరుగుతుంది. కానీ అసలు విషయం రామరాజుకి తెలియనే తెలియదు వల్లి గురించి. అసలు ఏం జరుగుతుంది? అసలు ముందు ముందు ఎపిసోడ్‌లో అసలు వల్లిని ఎలా తీసుకొస్తారు? రామరాజుకి విషయం తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? తెలియకుండా ఎలా చేస్తారు? అనేది మనం ముందు ముందు ఎపిసోడ్‌లో చూడాలి. అసలు వీళ్ళు వా అసలు వల్లి విషయంలో ఏం చేస్తారనేది మనం ముందు ముందు ఎపిసోడ్‌లో చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.